అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఏంటి ఈవిడ మళ్ళీ వచ్చింది, ఇప్పుడేం చెప్పుద్దా అనుకుంటున్నారా? ఏం చెప్పనులేండి. ఒక కొత్త వంటకంతో అయితే మీ ముందుకు వచ్చా. కొత్త వంటకం అంటే మీకు తెలియని వంటకం అయితే కాదు. వీడియోలో మనకి కొత్త వంటకమే. నేను ఎప్పుడు ఫిష్ కర్రీ, మటను, ఎగ్గు, చికెను ఇలాంటి కర్రీస్ అయితే పెట్టాను. గుత్తి వంకాయ కర్రీ అయితే నేను ఎప్పుడు పెట్టలేదన్నమాట. ఇప్పుడు నేను వండేది గుత్తి వంకాయ కూర. కనిపిస్తుందా? గుత్తి వంకాయ కూర ఎలా వండాలో ఏంటో అన్నది మీకు చూపిస్తా. చూసారుగా గుత్తి వంకాయలు, ఇందులో ఎలా ఎలా ఏమేమి అయితే వెయ్యాలో ఐటమ్స్ మీకు అది చూపిద్దామని ఈరోజు నేను ఈ వీడియో తీయడానికి కారణం అన్నమాట. అవునా, చూపిద్దామా? మరి రెడీయా? నేనైతే రెడీగా పెట్టుకున్నానండి. ఇది మీకు చూపించలేదు నేను. ఇందులో ఆనియన్స్, టమాటో, అందులో జీలకర్ర, అల్లం, వెల్లుల్లి వేసి మిక్సీ అయితే పట్టానన్నమాట. ఇవి కట్ చేసి పెట్టాను. వంకాయలు అవి కట్ చేసి పెట్టుకున్నాను. ఇందులో మనం ఏమేమి కలపాలో ఏంటన్నది మీకు చూపిస్తాను. ఓకేనా? ఇందులో కారం 2 స్పూన్లు వేసాను. అంటే అందులోకే కదా మనకు ఇందులో అయితే మనం పెట్టుకోవాలన్నమాట. అది ఈ గ్రేవీ అన్నది ఈ వంకాయల్లో పెట్టుకోవాలి. కారం తగినంత వేసుకోవచ్చండి. మామూలుగా వంకాయల్లో పెట్టడం కోసమని తక్కువ వేసాను. మామూలుగా మొత్తం అంతా కలిపేటప్పుడు మనం కారం సరిపోకపోతే వేసుకోవచ్చు. అలానే మసాలా, నేనైతే మటన్ మసాలా వేస్తున్నాను అనమాట. ఏ మసాలా అయినా సరే వేసుకోవచ్చు. మసాలా పొడి అయితే వేస్తున్నాను. ఆల్రెడీ అల్లం అవన్నీ వేసాను, కాకపోతే అందుకని మసాలా పొడి కొంచెం వేస్తున్నాను, ఎక్కువేం వేయలేదు. అది మీకు వీడియోలో అలా కనిపిస్తుందేమో, కాకపోతే నేనేమి ఎక్కువ వేయలేదండి, తక్కువ వేసాను. సాల్టు కనిపిస్తుందా? సాల్టు చూసుకొని వేసుకోండి, తగినంత వేసుకోండి. మళ్ళీ మనం మా గ్రేవీ కలిపేటప్పుడు అయితే వేసుకుంటాం కదా, అందుకని అలా వేసుకోవాలి. ఇవి ఇలా మిక్స్ చేయాలన్నమాట. ఇవి మిక్స్ చేసిన తర్వాత చూపిస్తాను. ఓకేనా? ఇలా అయితే కలిపాను అనమాట. ఇప్పుడు మనం ఈ వంకాయల్లోకి ఈ గ్రేవీ అన్నది యాడ్ చేసుకోవాలి. రెడీయా మరి? ఇదిగోండి, ఇందాక మనం కలిపి పెట్టుకున్న గ్రేవీ అయితే ఇందులో అయితే యాడ్ చేశాను అనమాట. వీడియో నేను ఒక్కదాన్నే తీస్తున్నాను కదా, దానివల్ల నాకు మీకు ఇలాగ యాడ్ చేసేటప్పుడు చూపించడం కుదరలేదు. ఇలా యాడ్ చేశాను. మిగతా గ్రేవీ ఇది ఇక్కడ ఉంది. చిటపటమంటుంది. ఆయిల్ వేయాలి దీనికి. ఇప్పుడు ఆయిల్ వేసిన తర్వాత కళాయిలో అప్పుడు మనం ఈ పదార్థం అనేది అందులో యాడ్ చేయాలన్నమాట. ఆయిల్ అయితే వేసానండి కళాయిలో. మీకు కనిపించడం లేదు, కనిపించదు, ఎందుకంటే కళాయి అంత క్లీన్గా వైట్గా ఉంది, స్టీల్ కళాయి కాబట్టి కనిపించదు. కనిపించిందా? ఆయిల్ వేసాను అనమాట. నెక్స్ట్ ఇది నేను వండే సింపుల్ ప్రాసెస్ గుత్తి వంకాయ కర్రీ అండి. ఇప్పుడు ఆయిల్ కొంచెం వేడెక్కింది కదా, సిమ్లో పెట్టుకోవాలండి. సిమ్లో పెట్టుకొని ఆయిల్ అయితే వేయాలి. అదే పదార్థం అన్నది యాడ్ చేసుకోవాలి. ఇది సింపుల్ ప్రాసెస్, నేను చేసే సింపుల్ ప్రాసెస్ గుత్తి వంకాయ కర్రీ. ఎవరైనా తెలియకపోతే ఇలా ట్రై చేయండి ఒకసారి, చాలా బాగుంటుంది. ఇందాక మనం లైట్గా కారం, సాల్ట్ వేసుకున్నాం కదా, ఇది మొత్తం వేసిన తర్వాత ఒకవేళ కర్రీలోకి సాలకపోతే మనం ఇప్పుడు తర్వాత చూసి వేసుకోవచ్చు, యాడ్ చేసుకోవచ్చు. పచ్చిమిర్చి అయితే గుత్తుల కింద కట్ చేశానండి. గుత్తి వంకాయ కూరలోకి గుత్తు పచ్చిమిరపకాయలు అన్నట్టు 4 పచ్చిమిర్చి అయితే వేసుకున్నాను. ఇది అలాగా కాసేపు మగ్గనివ్వాలి. స్టవ్ చూడండి ఎంత నీట్గా ఉందో. స్టవ్ చూడకండి, నేను చేసే గుత్తి వంకాయ కర్రీయే చూడండి అన్నట్టు ఉంది. ఎందుకంటే వుడ్ వర్క్స్ అవుతున్నాయి అని చెప్పాను కదండి, ఏం నీట్గా చేయడానికి అవ్వలేదు. వర్క్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత అప్పుడైతే మనమంతా క్లీన్ చేసుకోవచ్చు ఇల్లంతా, అప్పుడైతే మీకు ఇంకా నీట్గా కనిపిస్తుంది. ఓకేనా? ఆల్రెడీ అయితే ఇక్కడ మగ్గుతుంది ఆనియన్, తర్వాత వంకాయలు యాడ్ చేసినప్పుడు చూపిస్తా. ఓకేనా? చూసారు కదా, చాలా కలర్ఫుల్గా ఉంది.
వేగిపోయిందనమాట ముద్దంతా కూడా. ఇప్పుడు మనం ఈ వంకాయలు ఈ ఆనియన్స్లోకి యాడ్ చేసుకుందాం. గుత్తి వంకాయ కూర అంటే మా అమ్మాయికి చాలా ఇష్టం అండి. మా అమ్మాయి కోసం ప్రత్యేకించి అయితే వండుతున్నాను. ఇలా వేసాం కదా, ఇది బాగా మగ్గాలి. మగ్గిన తర్వాత చూపిస్తాను, ఓకేనా? A few moments later. లేదో చూద్దాం మరి. వావ్, మగ్గింది. ఇలా మగ్గాలి, ఇంకా మగ్గాలండి. పూర్తిగా ఏం మగ్గలేదు, ఇదైతే ఇంకా మగ్గాలి. బాగా మగ్గిన తర్వాత అప్పుడు మనం కారం అది ఇంకా సరిపోతే వేసుకోవాలి. కారం, సాల్ట్ అవన్నీ తగినంత వేసుకొని అప్పుడు కొంచెం లైట్గా వాటర్ అయితే వేసి మూత పెట్టుకోవాలన్నమాట. ఈ ప్రాసెస్ మీకు మళ్ళీ చూపిస్తాను, ఓకేనా? మగ్గాలి, మగ్గనిద్దాం, అప్పుడు మిగతా ప్రాసెస్ చూపిస్తాను, ఓకేనా? కూర ఎంతవరకు వచ్చిందో చూద్దాము. వావ్, బాగా మగ్గినాయి కదా. ఇప్పుడు కారం అయితే కొంచెం యాడ్ చేసుకుంటాం మేము. సరిపోదు మాకు కారం అయితే, ఇంకో స్పూన్ అయితే యాడ్ చేస్తాం. రెండో స్పూన్. కొంచెం పసుపు. ఫైనల్గా ఇలా వచ్చింది, చూసారు కదా. ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. లైట్గా వేస్తాను వాటర్. చూసారు కదా, ఉడుకుతుంది. ఇది అలాగా దగ్గరికి మగ్గిపోయిన తర్వాత కొత్తిమీర ఉంటే వేసుకొని గార్నిష్ చేసుకోవచ్చు. మా దగ్గర అయితే కొత్తిమీర లేదు, తీసుకురాలేదు. ఫైనల్ లుక్ అయితే లాస్ట్లో చూపిస్తా. ఫైనల్గా ఉడికిందేమో చూద్దాం, ఓకేనా? సూపర్. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో గుత్తి వంకాయ కర్రీ. టేస్ట్ చూద్దాం, ఓకేనా? ఇప్పుడు ఫైనల్గా టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్దాం రండి. కాలిపోద్ది. గ్రేవీ ఎంత టేస్ట్గా ఉందంటే గుత్తి వంకాయ ఎలా ఉంటుందో మీరే ఊహించండి. ఎలా అయినా గుత్తి వంకాయ కర్రీ కదా. సూపర్. అసలు మామూలుగా లేచి చూపించి మా ఒకసారి. సూపర్గా ఉంది కదా, మంచి కలర్ఫుల్గా ఉంది. ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఓకేనా? ఎలా ఉందో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతవరకు మరి మరొక వీడియోతో మేము ముందుకు వస్తాం. అంతవరకు బాయ్.